ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీలంకలోని జఫ్నా జైల్లో 56 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు స్వగ్రామం అయిన కాకినాడకు చేరుకున్నారు. వీరిని కాకినాడలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కార్యాలయం వద్ద కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. వీరికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఆఫీస్ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తిలు స్వాగతం పలికారు. భారతదేశ ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు. నాగపట్నంలో బోటు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా జరిగిన ఘటనలో నావిగేషన్ సమస్యతో శ్రీలంక జలాల్లోకి మత్స్యకారులు ప్రవేశించారు. దీంతో శ్రీలంక నేవీ అధికారులు నలుగురు మత్స్యకారులని బోటుని అదుపులోకి తీసుకుని ఆగస్టు 4న జఫ్నా జైల్లో ఉంచారు. సుమారు 56 రోజుల పైన జఫ్నా జైల్లో కాకినాడకు చెందిన మత్స్యకారులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం సహకారంతో భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడంతో మత్స్యకారులు విడుదలై బోటుతో సహా నలుగురు మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మత్స్యకారులు శ్రీను వెంకటేశ్వర్, కరి నూకరాజు, బోరయ్య, చందా నాగేశ్వరరావు, పంతాడి బ్రహ్మానందములు మీడియాతో మాట్లాడుతూ జైల్లో చాలా ఇబ్బందులు పడ్డామని, తిరిగి వస్తామని అనుకోలేదని కంటతడి పెట్టుకున్నారు. తిరిగి తమ స్వదేశానికి రప్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా మత్స్యకారులు కృతజ్ఞతా భావంతో సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పలువురు కూటమి నాయకులు, మత్స్యకార పెద్దలు, కోస్ట్ గార్డ్ కెప్టెన్ ఎం మంగరాజు, ఆఫీసర్స్ పాల్గొన్నారు. కర్రి నూకరాజు, చింతా నాగేశ్వరరావు, కొప్పాడి శ్రీను ఈ నలుగురు కలిసి తమిళనాడులో రామేశ్వరం దగ్గరలో ఊర్లో బోటు కొనుక్కుని తిరిగి వస్తుంటే అక్కడ వీళ్ళకి నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక కొంచెం శ్రీలంక బోర్డర్లోకి వెళ్ళడం, అక్కడ కోస్ట్ గార్డు వీళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళ కస్టడీలో తీసుకోవడం, ఇప్పుడే చెప్పారు జరిగిన సంఘటన అంతా కూడా. వారే కాదు, ఎక్కడ ఏ బోర్డర్కి వెళ్ళినప్పుడు కూడా బోర్డర్ దాటి ఇంకో చోటకి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళని అడిగారు అన్నారు, ఏదన్నా డ్రగ్స్ అయినా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, అనుమానాలతో కస్టడీలో తీసుకుంటూ ఉంటారు. అలాంటిది వెరిఫికేషన్ చేయడం కోసం వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. అయితే మనకి తెలిసిన వెంటనే మా పంతరాజు ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివరాలన్నీ కూడా వీళ్ళ వివరాలన్నీ వాళ్ళకి చేరవేసి వెంటనే సంబంధిత మంత్రి కాబట్టి అచ్చెన్నాయుడు గారితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే వారు వెంటనే ఆ రోజున ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మీరు కూడా ఫోన్ చేయండి అంటే వారికి ఫోన్ చేయడం. అదేవిధంగా లోకల్గా మనకున్న ఎంపీ గారు మన ఉదయ్ శ్రీనివాస్ గారు సంప్రదింపడం చేయడం జరిగింది. ఆ లీగల్ టీంతో కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం, సాయి మురళి గారు నన్ను కనెక్ట్ చేయడం, అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్లే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది, ఎమ్మెల్సీ గారు మాట్లాడటం జరిగింది. అండ్ మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వీళ్ళ వైఫ్ పాప రాత్రి 1 గంట కూడా కాల్ చేశారు. ఒకరోజు 1 o'clock కాల్ చేశారండి. ఇందులో ఎవరు వైఫ్ తెలియదు. 1 o'clock కాల్ చేసిన తర్వాత కొంతమంది అమ్మాయి మాట్లాడారు. చాలా నిజంగా బాధాకరమైన విషయం. బట్ ఏంటంటే బోటుతో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి మా అందరం కలిసి సాధించుకున్నాం. నిజంగా ఫస్ట్ టైం ఇంత రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది, శ్రీలంకనే మన కాకినాడ తీసుకొస్తున్నట్టు ఉంది సార్ అని అంత గర్వంగా ఆనందంగా మాట్లాడింది. నిజంగా ఆనందకరమైన విషయం. డెఫినెట్లీ ఇది ఇండియాలో ఎక్కడా జరగని విషయం, అంత ఈజీగా జరగని విషయం. చాలా తొందర సమయంలోనే అనుకున్న సమయానికన్నా కొంచెం డిలే అయినా సరే బోట్ని తెప్పించడం కోసం, వీళ్లతో పాటు బోట్ను కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరు నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం.
సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీంకి కానివ్వండి, ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్, వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటలీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడికి ఈరోజు ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇందులో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాకినాడ మా మత్స్యకార సోదరుల్ని వెనక్కి వాళ్ళ బోట్తో పాటు వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నించిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారుల సోదరులు వేట నిమిత్తం వెళ్ళినప్పుడు మరి అనుకోని రీతిలో శ్రీలంకకి 3 కిలోమీటర్ల దూరం సముద్రంలో వెళ్ళటం వల్ల వారిని శ్రీలంక ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవటం, మరి దానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ, మా కాకినాడ స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారు, మరొక ఎమ్మెల్సీ అయినటువంటి పేరబత్తుల రాజశేఖర్ గారు అందరూ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో, మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అది అన్ని వర్గాలకి కూడా మేలు చేసే విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు మత్స్యకారుల సోదరులు ఆపదలో ఉంటే వారిని వెనక్కి తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం పనితీరుని ప్రజలందరూ గమనించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బోటు ప్రయాణం చేస్తున్న ఈ 4 మత్స్యకారులు శ్రీలంక వీళ్ళకి వెళ్ళడం వలన వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత తదుపరి పరిణామాలు అందరికీ కూడా తెలిసిందే. గత 53 రోజులుగా వీరు శ్రీలంకలో ఉండటం, అక్కడ కస్టడీలో ఉండటం వలన మన కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరూ కూడా సంప్రదింపులు జరిపి ప్రతి నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 మత్స్యకారుల తరపున అందరూ కూడా ఒక రకమైన కృషితో పట్టుదలతో సంప్రదింపులు జరపడం వల్ల వీళ్ళందరూ రిలీజ్ అయ్యారు. గౌరవ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు అనేక పర్యాయాలు కూడా మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు కూడా కొండబాబు గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా నాయకులు కూడా సంప్రదింపులు జరిపి అందరూ ఒక కృషితో పట్టుదలతో 4 మత్స్యకారులతో కూడా సంప్రదింపులు జరపడం వలన వారి బోటుతో కూడా కాకినాడ రావడం చాలా ఆనందించదగ్గ విషయం. మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పైనుంచి వెనకాల 26వ తారీఖుని తీసుకొచ్చారు, పంపించేద్దామని తీసుకొచ్చారు కానీ మళ్ళీ పాస్ చేస్తారు, మళ్ళీ ఫెయిల్ చేస్తారు, క్యాప్టెన్ ఒప్పుకోలేదండి. క్యాప్టెన్ ఒప్పుకోవడం మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళిపోయారు కోర్టు తీసుకెళ్ళిపోతే క్యాప్టెన్ పిలిచింది మేడం. పిలిచి ఏదన్నా వాళ్ళ భాషలో సింగళంలో 4 దొబ్బులే పెట్టింది. 3వ తారీఖు మళ్ళీ వాయిదా, అది ఇండియా పంపించేయాలి 3వ తారీఖు అనేసి ఫైనల్ డేట్ ఇచ్చింది వాళ్ళకి. తర్వాత మన వాళ్ళు ట్రై చేయడం, సార్ ట్రై చేయడం, అని ట్రై చేయడం, వెంటనే మళ్ళీ జైలుకి తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే బోర్డు దగ్గర తీసుకొచ్చేసి మీరు 5 నిమిషాలు మీ షిప్ వచ్చేసింది, మేము అప్పచెప్పేస్తాం. తినలేదు, ఒంటి బట్టలేవు, కంచాలు గించాలు ఇంకేం అసలు ఏమీ లేదు. బోటు ఇంజిన్ పట్టుకుందండి, ఇంజిన్ ఒకటే ఉంది. ఆయిల్ కూడా తెప్పిస్తారు. నేను మళ్ళీ ఎన్ని ఆటకు పంపించుకుందామనేసి సామాన్లు ఒక 2 లక్షల రూపాయలు సామాన్లు ఒక 2 లక్షల రూపాయలు సామాన్లు కొనుక్కున్నాను ఒక్కసారి. ఇంకా పెదలెట్టిపోతే ఫీల్ అవ్వదు, మనం పెదలెట్టిపోతే ఏదో ఆశ ఉన్నది, ఏదో బోటు కావాల్సి వచ్చిందని. కోస్ట్ గార్డ్ నేవీ చాలా దుర్మార్గం అన్నమాట. ఏ దువ్వని కానీ ఒక మనం శ్రీలంక అంత ఘోరం. మళ్ళీ మేము జైల్లో కూడా చాలా గౌరవించేవారు. జైల్లో కూడా మేము ధర్నా చేసాం. ఎన్నో తారీఖు అది? ఆగస్టు 13. ఆగస్టు 13ని భోజనం చేయకుండా ధర్నా చేసాం. కిటికీలకి కట్టెలు కట్టేసి అలా పడుకుంటుంటే ఆ జైలు రాళ్ళు వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తమ్ముళ్ళు ఇంకొక ఉన్నారు, వాళ్ళు 11 మంది, వాళ్ళు బోటు వదిలేసి వెళ్ళిపోయారు. మన ఒక్కలమే ఇండియాలో ఫస్ట్ బోటు తెచ్చుకున్నది, అది మన ఒక్కలమే ఇండియాలో. సార్ కూడా మొన్న చెప్పాను నేను, ఇండియాలో బోటు తెచ్చుకున్నామంటే మనం శ్రీలంకని కాకినాడ తీసుకొచ్చినట్టే ఉంది. తమిళలో అలాగనివారు, తమిళలో అలాగనివారు. నీ వెనకాల ఎవరున్నారా బాబు బోట్ పెట్టుకుంటే, నువ్వు ఓనర్గా ఉండి బోట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, అందరూ ఫ్లైట్లో ఇలా వెళ్ళిపోతున్నావు అనేవారు. ఎటకరించేవారు నన్ను, బాధపడేవాళ్ళు. ఏంది అంటే బోట్ ఎవరు అనేసి